ఇదిగో బాబాయ్, బాగా అనుభవిస్తున్నావు. ఇకపై నన్ను ఎవ్వరు ఏం చేయలేరు. అక్కడికే వస్తున్నా, ఆ టాప్ కే వస్తున్నా. రేయ్ మామా, ఇకపై నేను నటుడు అవడాన్ని ఎవరు ఆపలేరురా. రేయ్, నువ్వు ఇలాగే మాట్లాడుతుంటే నేను పిచ్చాడు అవడం ఎవరు అడ్డుకోలేరురా. యారా, నీకు సిగ్గు శరం లేదా? అవునమ్మా. ఎన్నిసార్లు డబ్బు అడుగుతావు? ఇది క్యాట్ కోర్సు, 10,000 అవుతుంది. అంటే ఇంతకు ముందు ఎలగబెట్టింది అది నెట్వర్కింగ్ కోర్సు. 10,000 కావాలా? అవునమ్మా. ఒక్క రూపాయి కూడా నీకు పంపించను. సరే మా అకౌంట్ లో వేసి నేను మళ్ళీ మాట్లాడతాను. అన్నా, కాస్త త్వరగా 2 సాదా 2 పరోటా. నమస్తే తమ్ముడు. బావా, నువ్వు యాక్టర్ అవుతావా బావా? ఎంత కష్టమో తెలుసా అది. ఏదో కాలేజ్ టైంలో కల్చరల్స్ లో నీ నటన చూసి స్టూడెంట్స్ అందరూ నిన్ను పొగిడేశారని అంత సులభం అనుకున్నావా నటనంటే? ఏంటి బాబు అలా చూస్తూ ఉన్నావు? రే, నువ్వు ఒకడు పొద్దున్న నుంచి వీడు అద్దం ముందు నటించునే ఉన్నాడు రా. వీడి స్టైల్ చూస్తుంటే త్వరలో హీరో అయిపోయేలా ఉన్నాడు రా. నువ్వేంటి బాబాయ్ వాడిని రెచ్చగొడుతున్నావు? పని చేసుకుని బతకరాని బుద్ధి చెప్పకుండా. ఏంటి మామ సీన్ వేస్తున్నావా? నీకేంట్రా, ఇద్దరు ఎరినా కొండలు దొరికారు, వాళ్ళని పెట్టుకుని మొబైల్ షాప్ పెట్టుకున్నావు. ఓరా, వాళ్ళిద్దరు మాత్రమే డబ్బులు ఇవ్వలేదు, మా ఇంట్లో కూడా వడ్డీకి అప్పు తీసుకుని డబ్బులు ఇచ్చారు. నీ గోళ నాకెందుకులే, ముందు తినడానికి బిల్లు కట్టరా. ఇదిగో బాబాయ్, గట్టిగా పట్టుకో లేకపోతే కింద పడతావు. ఎవడాడు పొద్దున్నే టెన్షన్ పెడుతున్నాడు? ఎవడేంటాడు? ఓనరు వీడేంటి సడన్ గా వచ్చేసాడు? అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? రే మదను, కార్తీక్, ఓనర్ వచ్చాడు రా. లేవండి రా, త్వరగా లేవండి. రే ఎక్కడికన్నా దాక్కుండ్రా. చెప్పేది బాత్రూమ్కి వెళ్ళి దాక్కుండ్రా. ఏంటి లేటు? బాత్రూమ్ లో ఉన్నాను సార్. ఓహో, ఎలా సర్దుబాటు చేస్తామో తెలియలేదే. ముసలోడు ఇంటిని బాగానే పెట్టుకున్నాడు. నువ్వు ఒక్కడవేగా ఉండేది? అవును సార్. ఓహో, ఇల్లు ఆల్టర్ చేయించి నేనే వద్దాం అనుకున్నాను. ఏంట్రా ఇది? మీరేం దిగులు పడద్దు. మీరు ఎలాగైతే ఇంటినిచ్చారో అలాగే ఉంచా. అమ్మ ముసరాడా, ఏదో గేమ్ ఆడుతున్నాడు రా. నువ్వు వెయిట్ చెయ్యి, నేను బాత్రూమ్కి వెళ్ళొస్తా. అయ్యో, బయటకాడికని వెళ్తారా? లోపల కమ్ము తట్టుకోలేరు. ఏం చెప్తున్నావు? పెద్ద అయినా ఇంటిని జాగ్రత్తగా చూసుకో, సరేనా? బాయ్ సార్. సారీ ఓయ్, ఇన్నాళ్ళు ఈ రహస్యాన్ని చెప్పకుండా దాచేశా, నన్ను మన్నించండి అయ్యా. ఏంటి దాచావా? ఇక్కడున్న వాళ్ళ అంతమంది అద్దె వసూలు చేసి ఓనర్ అకౌంట్ లో వేస్తే నాకు అద్దె కట్టే పని లేదు, ఫ్రీగా ఉండమన్నారు. అందుకే మీ ఇద్దరిని నాతో ఉంచుకొని మీ అద్దె తీసుకొని నా బతుకు సాగిస్తున్నా. మా దగ్గర డబ్బులు తీసుకుని మమ్మల్ని ఆటాడిస్తున్నావా? మీరిచ్చేది కొంతవరకే సరిపోద్ది. నేనేదో నా తెలివిని ఉపయోగించి ఒక్కొక్కింటి అద్దె బిల్లులోను నెల నెల మెయింటెనెన్స్, కరెంటు బిల్లు యూనిట్ 5 రూపాయలు, వాటర్ ట్యాక్స్ అది ఇదని బిల్లులో వేసి కాలక్షేపం చేస్తున్నాను. నేనేమనుకున్నానంటే నువ్వు కూడా ఓనర్ హెల్ప్ చేస్తున్నావు అనుకున్నాను. ఈ లోకంలో ఆదాయం లేకుండా అన్నదమ్ములు కూడా సాయం చేయరు. వాడే నాకు చూడరా, నేను ఎలాగో కాస్త డబ్బు కూడబెట్టి చచ్చేలోగా థాయిలాండ్ వెళ్ళి థాయి మసాజ్ చేసుకుని వస్తా. బాబాయ్, ఈ వయసులో థాయ్ మసాజ్ కావాలా నీకు? అది కూడా ఈ బక్క బాడీకి. ఇక మీదట అద్దె ఇవ్వను. ఇక నీకు మిగిలేది కంపు మాత్రమే. సరదాగా కార్తీక్ అద్దె కరెక్ట్ గా ఇచ్చేయి.
నేను నటుడవడం కూడా ఈ గుడికి ఇష్టం లేదనుకుంటా. హ, నేను నటుడవకుండా నన్ను ఎవ్వరూ ఆపలేరు. ఐదు లక్షలు ఆఫీసులో పెట్టాలి. 5 లక్షలు ఆఫీసులో పెట్టాలి. 5 లక్షలు ఆఫీసులో పెట్టాలి. 5 లక్షలు ఆఫీసులో పెట్టాలి. ఇద్దరు ఆడలేదు. నేను కూడా ఈ గేమ్లో ఉన్నాను. రే సురేష్, చెప్పరా. నేనేనా? ఏంటి ఇక మీద నువ్వు ఏదైనా షార్ట్ ఫిల్మ్ చేస్తే నాకు కూడా చెప్పరా. ఏంటి నువ్వు నటిస్తావా ఏంటి? అవును, ఇక నుంచి దీంట్లోనే ఫుల్ గా దిగుదామని నిర్ణయించుకున్నాను రా. సరేరా, నేను అర్జెంట్ గా నా షార్ట్ ఫిల్మ్ కోసం ఒక పబ్కి వెళ్తున్నాను. ఎక్కడరా? అదే మన యో బార్ రా. నువ్వు కూడా వస్తావా? ఇప్పుడా? అవునరా, మెయిన్ రోడ్ కి త్వరగా రా. వస్తున్నా. నేను నిన్ను పికప్ చేసుకుంటాను. ఓకే ఓకే మామా, ఆ. నువ్వు తీసేవా షార్ట్ ఫిల్మ్ తలనొప్పి తైలం సూపర్ గా ఉందిరా. థ్యాంక్స్ మామా. చెయ్యండి బాస్, మీరు కూడా బాగా యాక్ట్ చేశారు. థ్యాంక్స్ బాస్. మామా, నెక్స్ట్ నువ్వు షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు ఖచ్చితంగా నాకు ఛాన్స్ ఇవ్వాలరా. తప్పకుండా ఇస్తాను రా. సార్, అయ్యో మీరా? నేనే. తలనొప్పి తైలం హీరోనే కదా మీరు. అది నేనే. చెయ్యండి సార్, సూపర్ యాక్ట్ చేశారు. పండి, అందరూ అలాగే అంటున్నారు. ఆ తలనొప్పి తైలం తర్వాత నా పలుకుబడి ఆకాశానికి ఎదిగి ఎక్కడికో వెళ్ళిపోయింది. అంతెందుకు, ఇప్పుడు కూడా ఓ షూటింగ్ కి వెళ్తానంటే చూసుకోండి. షూటింగ్ ఏంటి మావా? నీ షార్ట్ ఫిల్మ్ హిట్ అయినందుకు భారీ తీసుకెళ్లి పార్టీ ఇస్తాం అనుకుంటే ఏంట్రా ఇది? ఏనేమో షూటింగ్ వెళ్తున్నానని చెప్తున్నారు. నువ్వేం కంగారు పడకరా మామా, మనం మందు కొట్టడానికే వెళ్తున్నాం. ఈ దద్దమ్మ మాత్రమే షూటింగ్ వెళ్తుంది. వెళ్ళే దారిలో దింపేసి వెళ్దాంలే. మణికంట, ఏదో ఫ్లోలో వచ్చింది, తప్పుగా అనుకోకు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. ఈ ఫోన్ కింద పడిపోయింది, సరిగ్గా పనిచేయడం లేదు. ఏమిటో కొంచెం చూడండి. సార్, సర్వీస్ అక్కడ. ఏంటి ఏమీ తెలియడం లేదే. మాట సరిగ్గా వినపడడం లేదు. ఏమిటో కొంచెం చూడండి. మీకా మొబైల్ కా? వాట్? ఓ సారీ. ఐఫోనా? స్పీకర్ ప్రాబ్లం అనుకుంటాను, కాస్త వెయిట్ చేయండి. ఓకే. ఆ లెనోవా K4 ఎంత? K4 12,500 సార్. అమౌంట్ తక్కువగా ఉంది, సార్? నెక్స్ట్ టైం తీసుకుంటా. మొబైల్ రెడీ సార్. ఎంతైంది? క్యాష్ అక్కడే ఇవ్వండి సార్. ఓ, హౌ మచ్? సార్ 300 సార్.